అందరికీ హాయ్ అండి. మా చిన్నబ్బాయి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కదండి. వాళ్ళు యాదగిరిగుట్ట వెళ్ళి వస్తూ దారిలో స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుందామని ఆలయానికి వచ్చారండి. ఆలయం చూసారా ఎంత విశాలంగా ఎంత అద్భుతంగా ఉందో. తల్లిదండ్రుల కోరిక మేరకు శ్రీ మన్నేపల్లి రామారావు గారు ఈ ఆలయాన్ని నిర్మించారంట. ముందుగా గుడిలోకి అడుగు పెట్టగానే శ్రీవారి పాదాలు కనిపిస్తాయి. శ్రీవారి పాదాలకు నమస్కారం చేసుకుని తర్వాత 108 మెట్ల మార్గాన వెళితే అడుగడుగునా స్వామివారి నామాలు చెక్కి ఉంటాయి. ఈ ఆలయంలో దర్శనానికి టైమింగ్స్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, తర్వాత 2:30 నుంచి 9 గంటల వరకు. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం ఎత్తు 12 అడుగులు. ఇది తెలంగాణలోనే అతిపెద్ద విగ్రహం కలిగి ఉన్న ఆలయం. మెట్ల మార్గాన వెళుతుంటే ఒకవైపు అంతా దశావతారాలకు చెందిన ఒక్కొక్క అవతారాన్ని పాలరాతితో చాలా అద్భుతంగా చెక్కి ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి ORR ఎక్కి ఎగ్జిట్ 9లో దిగి యాదగిరిగుట్ట వైపు వెళ్ళే రోడ్లో వెళుతూ ఉంటే యాదగిరిగుట్ట ఇంకా 20 కిలోమీటర్లు ఉందనగా రైట్ సైడ్లో మెయిన్ రోడ్ మీద నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళితే ఈ స్వర్ణగిరి టెంపుల్ చేరుకోవచ్చు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శనానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడికి దగ్గరే కాబట్టి ఈ స్వర్ణగిరి దేవాలయం కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. దశావతారాల్లో ఇది వామన అవతారం, ఇదేమో రామావతారం. చూసారా పాలరాతితో ఎంత చక్కగా చెక్కారు. కృష్ణావతారం. ఇదిగోండి మా ఇంటి చిన్ని కృష్ణుడండి, మా మనవడు. ఇక ఆఖరి అవతారం మనందరికీ తెలుసు కదండి, కలికి అవతారం. 108 మెట్లు మార్గం దాటి రాగానే ఎదురుగా ఆలయ శిఖరం దర్శనమిస్తుంది. ఈ మధ్యకాలంలో నిర్మించిన ఆలయమే అయినా ఈ ఆలయంలో కూడా ప్రాచీన ఆలయాల్లో లాగా శిల్పాలను చాలా అద్భుతంగా చెక్కారు. 108 విష్ణు ఆలయాల నుంచి సేకరించిన మట్టి నీరు స్వామివారి విగ్రహం కింద ఉంచి తర్వాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గర్భగుడి నుండి బయటికి రాగానే అక్కడ 120 అడుగుల మండపంలో 40 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం చెక్కడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన 1700 కేజీల బరువున్న జయగంట ఉంది. ఒకసారి ఈ గంట మ్రోగిస్తే 3 నిమిషాల పాటు దాని తరంగాలు ప్రతిధ్వనిస్తాయి. ఈ జయగంట విశిష్టత ఏంటంటే గంటని స్వామివారిని కోరుకొని ఒకసారి మ్రోగించాలి. మళ్ళీ మన కోరిక నెరవేరిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చి ఈ జయగంటను 2 సార్లు మ్రోగించాలి. ఇదేనండి జలనారాయణుడి కోనేరు మండపము. ఈ ఆలయానికి మొత్తానికి ఈ కోనేరు మండపమే మెయిన్ అట్రాక్షన్ అండి. ఈవినింగ్ 6 గంటల తర్వాత లైటింగ్లో కోనేరు అందాలు ఎంత అద్భుతంగా ఉంటాయోనండి. కానీ వర్షం పడటం వల్ల పిల్లలు చూడలేకపోయారు. తప్పకుండా అందరూ దర్శించవలసిన ప్రదేశం అండి. క్రిందికి దిగి రాగానే కోనేరు కనిపిస్తుంది. ప్రపంచంలోనే 2వ జలనారాయణుడి విగ్రహం ఇక్కడ ఉంది. స్వామివారు ఆకాశాన్ని చూస్తూ ఉంటారు. ఈ కోనేరు 4 మూలల్లో మన 4 వేదాలకు ప్రతీక అయిన విగ్రహ మండపాలు కనిపిస్తాయి. ఇక్కడ అన్నప్రసాద వితరణ కూడా సౌలభ్యం ఉంది. ఈ జలనారాయణ విగ్రహం చూసారా ఎంత అద్భుతంగా ఉందో.
ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను తప్పకుండా వెళ్తానండి. లైటింగ్లో వీడియో తీసి పెడతాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.